వేదికను అలంకరించిన తెలుగు సుదర్శన్ ప్రిన్సిపల్ గారు, డీన్ శ్రీనివాస్ గారు, మరియు ఎన్ఎస్ఎస్ ప్రభాకర్ గారు, మరియు నా సహచర మిత్రులు, ముఖ్యంగా ఈ అవగాహన కార్యక్రమానికి మరి ఇష్టంగానూ అయిష్టంగానూ వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ నేటి జాతీయ అవయవదాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, బేసిక్గా ఇది ఒక చిన్న చైతన్య కార్యక్రమం. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని దానం చేయమని అనడం కాదు. అఫ్కోర్స్ రక్తదానం చేయవచ్చు, మనం చేస్తుంటుంది జనరల్గా. ఎవరికైనా ప్రాణం సీరియస్గా ఉందన్నప్పుడు రక్తం దానం చేస్తుంది. సో ఈ దానాల్లో ముఖ్యంగా ఒకటి కడావర్, ఒకటి నాన్ కడావర్. కడావర్ అంటే చనిపోయిన తర్వాత ఇవ్వబడేటువంటి దానాలు. నాన్ కడావర్ అంటే బ్రతుకున్నప్పుడు ఇచ్చే అవయవదానాలు మీకు తెలుసు. లివర్, ఎవరికైనా లివర్ అవసరం ఉంటే లివర్ మనం కొంత భాగం లివర్ ఇవ్వచ్చు. నథింగ్ విల్ హ్యాపెన్ టు అస్, అంటే మళ్ళీ పెరుగుతుంది లివర్. అలాగే బోన్ మ్యారో, ఎముకల్లో ఉన్నటువంటి మజ్జ, అది కూడా వీ కెన్ గివ్. టిష్యూస్, సమ్ పార్ట్ ఆఫ్ బాడీ టిష్యూస్ కూడా ఇవ్వచ్చు. అలాగే కిడ్నీస్, ఒక కిడ్నీతో కూడా బ్రతకగలరు. ఎవరైనా చాలా సీరియస్ భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు, పిల్లలు, ఎవరికైనా అవసరం ఉంటే కూడా కిడ్నీ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా బ్రతుకున్నప్పుడు ఇచ్చే దానాలు. ఇందులో 2001లో ఒక స్కూల్ అమ్మాయికి క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది, బోన్ మ్యారో క్యాన్సర్ ఎఫెక్ట్ అయితే ఆ స్కూల్ అమ్మాయిని బ్రతికించడానికి ఒక సినిమా యాక్టర్ బోన్ మ్యారో ఇచ్చాడు. అఫీషియల్గా బోన్ మ్యారో మనం దానం చేయడానికి ఇబ్బంది లేదు. ఎవరు యాక్టర్ చెప్పండి? 2001లో ఒక హిందీ సినిమా యాక్టర్ తన బోన్ మ్యారో నుంచి ఒక స్కూల్ అమ్మాయిని బ్రతికించాడు. ఎనీబడి, ఎనీ ఐడియా? సల్మాన్ ఖాన్. తెలుసు కదా మీకు సల్మాన్ ఖాన్, ఆయన చేశారు 2001లో. అలాగే చేస్తూ ఉన్నారు. మరి దీనికి చరిత్ర పౌరాణికాల్లో చూసుకున్నట్టయితే దధీచి మహాముని తన వెన్నెముకను, తను చనిపోయి ఆత్మత్యాగం చేసి తన వెన్నెముకనిస్తే ఇంద్రుడికి వజ్రాయుధంగా ఉపయోగపడ్డదని చెప్పి మనం చదువుకుంటున్నాం. అంటే ఇక్కడ అది జరిగిందా జరగలేదా అనేది విషయం కాదు. బట్ 1000 సంవత్సరాల క్రితమే ఈ విధమైనటువంటి త్యాగాలు, అవయవదానాలు చేయడం అనేది జరుగుతుంది. ఇకపోతే మనకు లా విద్యార్థులు కాబట్టి లాస్ కూడా ఉన్నాయి. సార్ చెప్పినట్టు, ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు, ఇప్పుడు నోటో అనేది ఒకటి, సోటో ఒకటి, తర్వాత రోటో అంటే రీజనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, తర్వాత స్టేట్ లెవెల్లో కూడా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ టిష్యూ ఆర్గనైజేషన్స్ అని చెప్పి ఇవి నేషనల్ స్థాయి నుంచి ఉన్నాయి. మరి దీన్ని చట్టబద్ధం చేయబడ్డది కాబట్టి ఇంకోటి బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ కూడా. ఇప్పుడు యాక్సిడెంట్స్ అవుతున్నప్పుడు కొంతమంది వెంటిలేటర్ మీద ఉంటారు. వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు దాని అర్థం ఏంటి? వెంటిలేటర్ అంటే ఆక్సిజన్ అందిస్తుంటే మనిషి ప్రాణం నిలబడ్డది, వెంటిలేటర్ తీసేస్తే పోతుంది. సో బ్రెయిన్ డెడ్ కేసులలో చాలా వరకు డాక్టర్స్ నిర్ధారిస్తారు ఎప్పుడు అది బ్రెయిన్ డెడ్ అనేది. అఫీషియల్గా అది చట్టబద్ధం కూడా అయింది కాబట్టి అట్లా బ్రెయిన్ డెడ్ అని చెప్పినప్పుడు, బ్రెయిన్ డెడ్ అంటే ఇంకా శరీరంలో కదలికలు ఉన్నా పనిచేస్తుంటాయి అవయవాలు, కానీ బ్రెయిన్ డెడ్ అన్నప్పుడు ఇంకా నథింగ్, ఏం పని చేయదు. ఉదాహరణకు మన సెల్ ఫోన్ ఉందనుకోండి, సెల్ ఫోన్లో సిమ్ కార్డు తీసేస్తే సెల్ ఫోన్ పనిచేస్తుందా? పనిచేస్తుందనే వాళ్ళు ఎవరు, పనిచేయదనే వాళ్ళు ఎవరు చెప్పండి? పనిచేస్తుందని చెప్పండి, ఎవరైనా ఉన్నారా? సిమ్ కార్డు తీసేస్తే సెల్ ఫోన్ పనిచేస్తుందా? మొబైల్ పనిచేస్తుంది. ఏం పనిచేస్తుంది? గేమ్స్, అలారం, టార్చ్ లైట్ ఇవన్నీ వాడుకోవచ్చు. ఎక్సెప్ట్ నెట్వర్క్.
నెట్వర్క్ దూరం అయిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ డెడ్. సిమ్ కార్డ్ ఈజ్ బ్రెయిన్ ఆఫ్ బాడీ ఈజ్ మొబైల్ అంతా శరీరం అనుకున్నప్పుడు ఇందులో ఉన్న సిమ్ కార్డ్ అనేది బ్రెయిన్. అప్పుడు బ్రెయిన్ డెడ్ అయితే ఇంకా ఉపయోగం లేదు. సిమ్ లేనప్పుడు మనం మాట్లాడలేము, చేయలేము కదా, అట్లనే. సో బ్రెయిన్ డెడ్ అప్పుడు 8 అవయవాలు, హార్ట్, లంగ్స్, కిడ్నీస్, ఇవన్నీ కూడా 8 ముఖ్యమైన అవయవాలతోని మనం 8 మందికి ప్రాణ ప్రతిష్ఠ చేయవచ్చు. అది జరిగింది కూడా. మీరు న్యూస్లో వినే ఉంటారు. హార్ట్ను ఐస్ బాక్స్లో తీసుకొచ్చి చెన్నై నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో ట్రాన్స్ప్లాంట్ చేసి బ్రతికించడం ఇవన్నీ మనం విన్నాం. సో గ్రీన్ కారిడార్. సో ఇవన్నీ కూడా ఈవెన్ మొన్న పెట్టి సుదర్శన్ రెడ్డి గారు కూడా బ్రెయిన్ డెడ్ కానీ ఆయన డొనేట్ చేయలేదు. సో ఈ డొనేషన్కి మరి మీకెందుకు చెప్తున్నాం అంటే, డొనేషన్ చేయడానికి, ప్రతిజ్ఞ చేయడానికి 18 సంవత్సరాలు నిండిన మేజర్ అయిండాలి. అందుకే మేము మీకు చైతన్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం ఈరోజు జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా. సో మనం చేయాల్సింది ఏంటంటే, మన ఇంట్లో ఉన్న పెద్ద మనుషులు, తాతలు, అమ్మమ్మలు, ముసలోళ్ళు, 90 ఏళ్ళ తర్వాత ఉన్నోళ్ళు, వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ కళ్ళను మనం ప్లెడ్జ్ చేస్తే కనుక ఆ రోజు మనం గుర్తుపెట్టుకొని కళ్ళు 6 to 8 అవర్స్ మనం కళ్ళు ఇస్తే ఒక్కరి కళ్ళతో, అంటే కార్నియా, ఇందాక శ్రీనివాస్ సార్ చెప్పినట్టు ఓన్లీ పైన ఉన్న పొర కార్నియా ఇస్తే ఇద్దరు బ్లైండ్ పీపుల్కి దృష్టి వస్తుంది. అలాగే బాడీ డొనేషన్. మరి బాడీ డొనేషన్ చేస్తే ఏంటి లాభం? ఒకటి మీకు డౌట్ రావచ్చు, బాడీని ఎందుకు చేయాలి డొనేషన్? బాడీని డొనేట్ చేయకుండా ఉంటే ఏ జీవి అయినా కూడా చనిపోయిన తర్వాత ఏమవుతుందండి? ఎనీ జీవి, ఎనీ లివింగ్ బీయింగ్, వెదర్ ఇట్ ఈస్ ఎ మస్కిటో, ఈగ కావచ్చు, దోమ కావచ్చు, పక్షి కావచ్చు, కప్ప కావచ్చు, ఏదైనా చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఎనీ ఐడియా? బయోడిగ్రేడ్ అవుతుంది, డీకంపోజ్ అవుతుంది, అంతే కదా. రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చూస్తుంటాం, కుక్కలు, పిల్లలు చనిపోతే దాన్ని ఎవరు తీయకున్నా కూడా వారం తర్వాత మీకు అక్కడ ఏముండదు, మట్టిలోనే కలిసిపోతుంది, వేరే జంతువుల నుంచి తిరిగిపోతే, లేకపోతే పూతికాహారం బ్యాక్టీరియా ఎఫెక్ట్ అవుతుంది, సంథింగ్ అయిపోయి మళ్ళీ ఒక మెన్యూర్గా మారుతుంది. ఎనీథింగ్, ఎనీ లివింగ్ బీయింగ్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ మతాచారం ప్రకారం హిందువులను కాల్చుతారు. కాల్చితే భస్మం అయిపోయి మినరల్స్ మిగిలి మట్టిలో కలుస్తుంది. చాచా నెహ్రూ తను కాల్చిన చితాభస్మాన్ని ప్లేన్ మీద నుంచి నదుల్లో, పొలాల్లో చల్లండి అన్నారు. ఎందుకు? మినరల్స్, వెన్యూ. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వాళ్ళు ఏం చేస్తారు? పాతి పెడతారు. పాతి పెడితే కూడా ఏమవుతుంది? ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఓన్లీ హస్తపంజరం మిగులుతుంది, మిగతాదంతా కూడా ఎరువైపోతుంది. జొరాస్ట్రియన్స్ ఉన్నారు, ఫైర్ టెంపుల్ ఉండేవాడు, పార్సీలు అంటారు, టాటా. వాళ్ళ ఆచారం ఏంటి? చనిపోయిన తర్వాత ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళి శరీరాన్ని ముక్కలు చేసేసి గద్దెలకు, రాబందులకు ఇవ్వడం. అదొక వాళ్ళ కాన్సెప్ట్, భూతదయ. ఏదైనా చేయండి మీరు, ఏం చేసినా కూడా ఎనీ లివింగ్ బీయింగ్ ఈజ్ గోయింగ్ టు గెట్ బయోడిగ్రేడెడ్, డికంపోజ్డ్. మనం తడి చెత్త, పొడి చెత్త అని అనుకుంటున్నాం. దిస్ ఇస్ ఆల్ తడి చెత్త, అంటే బయోడిగ్రేడెడ్. ఎన్నటికైనా మట్టిలో కలవాల్సిందే, ఎరువు కావాల్సిందే, మినరల్ కావాల్సిందే. మళ్ళీ ఆ మినరల్స్ను ఉపయోగించుకొని గడ్డియో, చెట్టు మొలవాల్సిందే. ఆ మినరల్స్ను ఉపయోగించుకొని మళ్ళీ ఇంక కొత్త ఆర్గానిజం కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అదే పునర్జన్మ. పునర్జన్మ అంటున్నారు కదా. సైన్స్ ఏం చెప్తుంది అని మనం కనుక గమనించినట్టయితే, ఏదో మళ్ళీ పునర్జన్మ అంటే మళ్ళీ మనిషి అవతారం, మనిషే అవుతాడు, పోయినసారి మనిషిని మళ్ళీ మనిషిని అని, అది కాదు. ఏదో ఒక లివింగ్ బీయింగ్కి నీ యొక్క బాడీ యొక్క మినరల్స్ ఉపయోగపడి దట్ విల్ గివ్ రైజ్ టు సమ్ అదర్ ఆర్గానిజం. ఒక చిన్న మొక్క, ఒక ఆల్జీ కావచ్చు, ఒక ఫంగి కావచ్చు, ఒక చెట్టు కావచ్చు, ఒక చిన్న బాక్టీరియా కావచ్చు, ఏదో ఒకటి మినరల్స్ని ఉపయోగించుకొని మళ్ళీ ఇంకొక సైకిల్, ఇట్స్ ఎ సైకిల్. దాన్నే రీబర్త్ అని అనుకోవచ్చు మనం సైంటిఫిక్గా చెప్పాలి. బట్ దేర్ ఈజ్ నో పునర్జన్మ, ఓన్లీ ఒకటే జన్మ యాజ్ పర్ సైన్స్.
సో ఇది అంత ఎందుకు చెప్తున్నా అంటే మీకు చైతన్యం కలగడానికి చెప్తున్నా. బికాజ్ యు ఆర్ గోయింగ్ టు బి లాయర్స్ కావచ్చు, మీరు రేపు గ్రూప్స్ చదివి ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే రేపు ఇంకా ఏదైనా లెక్చరర్స్ కావచ్చు. మీరు మళ్ళీ ఈ చైతన్యాన్ని తీసుకెళ్ళి మూఢనమ్మకాలను వదిలిపెట్టాలి, సూపర్ స్టిషన్స్ వదిలిపెట్టాలి, ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోవాలి. క్వశ్చన్, అన్లెస్ యూ క్వశ్చన్ యూ వోంట్ గెట్ నాలెడ్జ్. We are not buffaloes. We are smart fellows. Only buffaloes will not question anything. చెప్తాడు డూడు బస్సన్న అంటారు. బట్ we are smart fellows. We had to question. ప్రతిదాన్ని క్వశ్చన్ చేయాలి. ప్రశ్నించకపోతే మాత్రం రాదు. మీరు మొన్న చూశారు కదా, మనకు స్ఫూర్తిదాయకమైన కాక్రోచ్ పార్టీ యూత్ మీరే దేశం మొత్తాన్ని ఒక ఊపి ఒక స్ఫూర్తిని నింపే క్వశ్చన్ చేసి వాళ్ళు నిలదీయడం వలన మరి జరిగిందని అంటే, బికాజ్ ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. యూత్ తలుచుకుంటూ అవుతుంది. లెట్ us కనెక్ట్ టు ది నేచర్, లెట్ us కనెక్ట్ టు ది సైన్స్, లెట్ us క్వశ్చన్. దిస్ ఈజ్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. ఎవరిని చైతన్య కార్యక్రమం ఇప్పటికిప్పుడు మిమ్మల్ని మేము దానం చేయమని అనడం కాదు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ గివెన్ టు మీ.